ఫ్యాషన్ షో చేసేవాళ్ళు అనమాట. ఈలోపు వీళ్ళు వీడియోస్, ఫొటోస్ అలా తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్ తోటి. చూడండి ఇది ఎంత పెద్ద స్టేజ్. ఈ పెద్ద స్టేజ్ కట్టడం అనేది కూడా ఇక్కడ అంత ఈజీ పని కాదు. ఇక్కడ ఇదంతా మలబార్ గోల్డ్ వాళ్ళు ఎవరో స్పాన్సర్‌షిప్ చేశారంట ఇద్దరు, ముగ్గురు. అది జనం చూడండి ఇసుకేస్తే రాలనంత జనం ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఈ స్టేజ్ దగ్గరే వీడియో తీశాను. ఇంక మిగతాది వెనక పార్కులో ఆడుకుంటున్నారు. అంతా అసలు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారనమాట. ఇది చాలా చాలా పెద్ద ఈవెంట్. డోర్ సెట్ Anywhere you go, anywhere you go, you belong. Anywhere you say, anywhere you say, anywhere. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది ఒక పార్కుకి వచ్చాము. ఈ పార్కులో ఇది ఒక ఎంట్రన్స్ అనమాట. గేట్, ఇంకొక ఎంట్రన్స్ గేట్ ఉంది పెద్దది, అది కూడా చాలా చాలా బాగుంది. మేము ఈ ఎంట్రన్స్కి వచ్చాము. 2 గేట్లు అనమాట ఈ పార్కులోకి ఎంటర్ అవ్వడానికి. అంతా అన్ని కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఇట్లా సమ్మర్ అప్పుడు వచ్చి అందరూ ఇక్కడ పక్కనే హార్బర్ ఉందన్నమాట. ఈ పార్కులో అంతా కూర్చుని ఆడుకోవడానికి పిల్లలకి చాలా పెద్ద పార్క్ అనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అందుకే అందరూ ఎక్కువగా ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ ఈ పార్కుకి వస్తూ ఉంటారన్నమాట. కానీ ఈ పార్కులో ఈరోజు డోర్ సెట్ మేళా అనేది ఒకటి జరుగుతుంది. అదేంటనేది నేను చూపిస్తాను. ముందు ఈ పార్క్ చూడండి ఎంత బాగుందో. ఆ పార్కులోనే కారు వెళ్ళటానికి, సైకిల్ వెళ్ళటానికి, వాకింగ్కి అలాగా ఈ ఫ్లవర్స్, ఈ పార్కులో కూడా గులాబీ చెట్లు, అంటే ఇప్పుడు సమ్మర్ కదా, చక్కగా చెట్లు అవన్నీ కూడా బాగా వచ్చినాయి అనమాట. ఈ చెట్లంతా కూడా ఎలా ఉండేవి చూడండి. మధ్యలో అంత చాలా నీట్గా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అంటే పార్కులో అంటే ఎక్కడ చూసినా ఏ పార్కులైనా ఇక్కడ అట్లానే బాగుంటాయి. చాలా ఇంత దూరం పార్కులు ఉండాలనేసి, ఎందుకంటే పిల్లలు ఆడుకోవటానికి కంపల్సరీగా ఇక్కడ పార్కు అట్లా ఉంటుంది. ఈ పార్కు చూడండి, ఇక్కడ ఒక గుర్తుగా రిమెంబరెన్స్ లాగా అదొక స్తూపం అనమాట. ఇదిగోండి గులాబీ పూలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయో. అయితే ఇక్కడ కూర్చుని సేద తీరొచ్చు. అంతా కూడా ఈ పార్కు చాలా పెద్ద పార్క్ అనమాట. ఈ పార్కు అంటే నేను ఒకవైపే తీశాను, లేకపోతే మొత్తం హార్బర్ చుట్టూతా ఉంటుంది పార్కు. ఇదంతా కూడా చూడండి, ఈ చెట్టు అంతా కూడా ఒక చక్కగా ఎలా నీట్గా కట్ చేశారు చూడండి. అంటే కూర్చోవడానికి వీలుగా కూడా, ఒకవేళ ఆ చెట్టు కింద కూర్చోవాలంటే ఆ చెట్టు మీద కూర్చుంటే కూడా ఒక బెంచి బల్లలాగా అలా చేశారు. ఇక అంత జనం అంతా ఇక్కడ మొత్తం మన ఇండియన్సే కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడ డోర్ సెట్ మేళా అనేది ఒకటి జరుగుతుంది పార్కులో. ఇండియన్స్ మొత్తం ఇంకా దగ్గర ఏరియాల్లో ఎవరైతే ఉంటారో ఈ సరౌండింగ్స్లో, ఈ పూల్లో, బోర్న్మౌత్, క్రైస్ట్ చర్చ్ అలా ఈ ప్లేస్లు దగ్గరలో ఎవరైతే ఇండియన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డోర్ సెట్ మేళాకి వస్తారనమాట. ఇది హార్బర్ చూడండి, మంచిగా పూల్ హార్బర్ అనమాట. ఇక్కడ అంతా కూడా ఎవరు పడవలు వాళ్ళు తెచ్చుకొని రైడ్ నేర్చుకోవడం, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ సముద్రంలో జస్ట్ బోటింగ్ లాగా వెళ్తూ ఉంటారనమాట. ఈ చిన్న పడవలు అంతా కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ ట్రైనింగ్ సమ్మర్కి, ఈస్టర్ హాలిడేస్కి ఆ టైం అప్పుడు కూడా కోర్స్ కూడా నేర్పిస్తారు పిల్లలకి. ఏ విధంగా స్విమ్మింగ్ లాగా, బోట్ రైడింగ్ అలాగా అంతా కూడా చాలా పెద్ద పార్క్ అనమాట. పార్కులో కూర్చోవచ్చు. అలాగే ఈ బోటు రైడింగ్ అంతా కూడా ఉంటుంది. చిన్న బోట్లు అన్నీ చూడండి కలర్గా ఎంత బాగున్నాయో. అలాగే డక్క బోట్ల లాగా కూడా ఈ విధంగా ఎంత బాగున్నాయో. ఎందుకంటే ఆ పిల్లలు అంతా కూడా వాళ్ళే బోటు నడుపుకున్నారనమాట. ఇదిగోండి ఇవి చూడండి ఎంత బాగుండే కలర్గా. ఈ వీటి మీద కూడా మనం రైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిల్లలకేమో కోర్సు ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇదంతా టైమింగ్స్, అదంతా కోర్సు నేర్పించేది టైమింగ్స్, ఏ టైమింగ్స్, ఎంత ప్రైజు, ఎవరు నేర్పించేది అన్నీ కూడా ఈ బోర్డు మీద మనం చూడవచ్చు. ప్రైస్ ఎంత చూడండి ఎంత ఉందో. అంటే ఇవన్నీ పర్ డే అనమాట. ఇక్కడ మనం ఎక్విప్మెంట్ తీసుకుని కూడా మనం ఓన్గా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అంతా కూడా మేము ఈ పార్క్కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కూడా ఫుడ్ ఫెస్టివల్, అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. ఇదంతా ట్రైనింగ్ ఇచ్చే
ఇదనమాట బిల్డింగు, ఆ ట్రైనింగ్ ఇచ్చే బిల్డింగు. ఆ పిల్లలందరికీ ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. అందుకని ఆమె ఎలా ఎలా అని గైడెన్స్ ఇచ్చి అవన్నీ జాకెట్ అంతా మొత్తం వేసుకుని ఉన్నారనమాట పిల్లలు బోటుకి రైడింగ్కి వెళ్ళటానికి. అలాగే ఈ బిల్డింగ్ పక్కన అంత జనం అంతా కూడా అసలు మొత్తం ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. అసలు ఆ రోజు డోర్ సెట్ మేళ అనేసి ప్రతి ఒక్కరు దానికి హాజరవుతారనమాట. ఇండియన్స్ అందరూ కూడా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా కండక్ట్ చేస్తారు. 3 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఈ ఫెస్టివల్ కోసం డోర్ సెట్ మేళా కోసం 3 నెలల నుంచి అంతా మన ఇండియన్స్ అందరూ బాగా ఎక్కువ నార్త్ ఇండియన్స్ బాగా పార్టిసిపేట్ చేశారు. మన తెలుగు వాళ్ళందరూ అయితే ఎక్కువ ఏం లేరు. నార్త్ ఇండియన్స్, గుజరాత్, పంజాబీ వీళ్ళు అనమాట. దానికోసం చాలా చాలా ప్రిపరేషన్ చేశారట. మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది, తను ఈ ఫ్యాషన్ డిజైన్ ఇవన్నీ కూడా ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏంటి అన్నీ కూడా తను 3 నెలల నుంచి చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ అంతా చూడండి కార్లు పార్క్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి వీళ్ళంతా ఫ్యాషన్ షోకి రెడీ అవుతున్నారు అనమాట. వీళ్ళంతా ఈలోపు ఒక ఫోటో అలా తీసుకుంటున్నారు అందరూ కలిసి. వీడియోకి పోజులు ఇస్తున్నారు, ఫోటోకి అలా అనేసి. డ్రెస్సులు చూడండి అట్లా బాగా అంతా రెడీ అయ్యి వచ్చారు. ఇక్కడంతా కూడా ఇప్పుడు ఈ స్టేజ్ అనమాట, పెద్ద స్టేజ్, చాలా పెద్ద స్టేజ్. యూకేలో మన పెద్ద స్టేజ్ కట్టడం అంటే చూడండి ఎంత ఖర్చుతో కూడిన పని. పెద్ద స్టేజ్ కట్టారు. ఆ స్టేజ్ మీదే ఫ్యాషన్ షో జరుగుద్ది, పాటలు, డ్యాన్స్లు, అలాగే గిఫ్ట్ బహుమతులు అట్లా అన్నట్టు. ఈ చూడండి జనం ఎలా ఉండారు అసలు. మేమైతే మధ్యాహ్నం వచ్చానమాట 1 గంటకి. అసలు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇసుకేస్తే రాలనంత జనం. ఇవన్నీ కూడా మళ్ళీ మన ఇండియన్ స్టాల్స్, అన్ని రకాల ఇండియన్స్ అంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఈ లోకల్లో మేము ఏమేమి ఫుడ్డు ఏమి అలాగా క్యాటరింగ్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళంతా ఇక్కడ స్టాల్స్ పెట్టుకుని ప్రమోట్ చేసుకున్నారు అనమాట. చూడండి ఎంతమంది జనం, కుర్చీలు, చేపలు అలా ఎలా తెచ్చుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5కి అన్నారు కానీ అసలు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 9 అయింది, 9 అయిపోయింది అనమాట. 9 అయింది. ఎందుకంటే మాకు సమ్మర్ కదా, సమ్మర్ 10 వరకు కూడా సన్గానే ఉంటుంది, అందుకని 9 అయింది. ఇది మన తెలుగు వాళ్ళు మిమ్మల్ని వీడియో మన తెలుగు వాళ్ళు కనిపించారన్నమాట. వాళ్ళని అంటే అందరూ తెలుగు వాళ్ళు కూడా అందరూ వచ్చారు. కాకపోతే కనిపిస్తే నేను వీడియో తీస్తున్నానంటే నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావా, అయితే మేము చూస్తామని అందరూ చూసి హాయ్ చెప్పారనమాట. యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా. వాళ్ళు ఎంత చక్కగా చూడండి కుర్చీలు వేసుకొని, చేపలు వేసుకొని, అన్ని ఫుడ్ అన్నీ తెచ్చుకొని, ఎంత ఫ్యామిలీస్ అంతా కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళే వీళ్ళు కూర్చున్నారనమాట. సరే హాయ్ అని చెప్పమంటే చెప్తున్నారు. చూడండి జనం అంతా కూడా ఏ విధంగా ఎలా కూర్చున్నారో అట్లానే ఫుడ్డు స్టాల్స్ అన్నీ కూడా చూడండి జనం ఇసుకేస్తే రాలనంత జనం ఎలా ఉన్నారో. ఇంకా ఆ రోజంతా ఒక పండగలాగా ఉందన్నమాట. అంతా మన ఇండియన్స్నే చూడొచ్చు. ఇంక ఇక్కడంతా బ్రిటిష్ వాళ్ళు ఒక ఫ్యామిలీ 2 ఫ్యామిలీలో కనిపించారు అంతే. ఎక్కువగా కూడా ఇక్కడ అన్ని పిల్లలకి అది కూడా దూరంగా ఉండే పార్కులో ఆడుకోవచ్చు చిన్నపిల్లలు. అలాగే ఇష్టం వచ్చిన ఫుడ్ కొనుక్కోవచ్చు, ఫుడ్ తినవచ్చు, కూర్చోవచ్చు ఎక్కడంటే అక్కడ. అంత పెద్ద గ్రౌండ్ అనమాట. నేను మా సన్న వచ్చాము, మా అమ్మాయి మా హస్బెండ్ రాలేదు. ఇంక మేమిద్దరం వచ్చాము. వాళ్ళు బయలుదేరమంటే బతికిచ్చారనమాట. ఇది కొంచెం చూడండి ఇక్కడ ఎట్లా ఉందో స్టేజ్ అంతా కూడా, ఎంత బాగుందో స్టేజ్, ఎంత పెద్దగా కట్టారో అసలు. జాయ్ లుకాస్ వాళ్ళు ఇంకెవరో ఎంతమంది స్పాన్సర్ చేశారనమాట ఈ ఫెస్టివల్కి. స్పాన్సర్షిప్ అంతా కూడా మలబార్ గోల్డ్ అలా అని ఏవేవో కొన్ని చెప్పారు వాళ్ళు. ఇక్కడ నుంచి స్టార్ట్ చూడు మిస్సింగ్. That's why they just said that. They found someone. చూడు మన కోకోనట్ చట్నీ అది ఎక్కడ ఉందా, ఇండియన్ స్టోర్ స్టాఫ్. You keep doing this. We can't even enjoy anything because you keep doing this. This is so అది చుమ్మా ఇగో శ్రీలంకన్ అదంట.
అది శ్రీలంక అందు కాదు, బాగోదులే అంత ఇది. చూద్దాం, అది ఎక్కడ ఉంటుంది, చూసుకుంటూ వెళ్దాంరా. కాదా అది ఎక్కడ నాకు తెలీదు. పేరు తను రాశాడు శ్రీలంక అని. పానీపూరి తింటావా? పానీపూరి అదిగో సమోసాలు వద్దా చెప్పు మరి, ఎక్కడ ఆగుదామంటే అక్కడ ఆగుదాం, ఎక్కడ ఆగుదామంటే అక్కడ ఆగుదాం చెప్పు. నువ్వు మిస్ అయితే ఇంటికి వచ్చేస్తావా? నువ్వు మిస్ అయితే ఇంటికి వచ్చేస్తావా? తెలుసా ఇల్లు అమ్మా? ఓకే, అదిగో కోకోనట్ చట్నీ. పానీపూరి తింటానంటే పానీపూరి, నీకు ఏది కావాలంటే. అదా అరవాక పాపం. మన తెలుగు వాళ్ళది. ఎవరు? పానీపూరి తీసుకో, అడుగు. తీసుకో పానీపూరి వన్ పానీపూరి, గులాబ్ జామున్ पेमेंट आ गया चले एक ఎంత ఇది 5 పౌండ్లు 3 సమోసాలు బిగ్ వన్ ఇస్ వెరీ టేస్టీ పెద్దవి బాగుంటాయి పానీపూరి కూడా 5 పౌండ్లు చూడండి ఫుడ్ స్టాల్స్ అంతా ఆర్గనైజ్ చేయడం కూడా చాలా చాలా కష్టం కదండి ఇది పరాటా చికెన్ 2 కలిపి 20 పౌండ్లు ఎంత ఉంది రేట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి కాకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా వాళ్ళంతా టెంట్లు వేసుకొని అన్ని ఎక్విప్మెంట్ పెట్టుకొని ఇవన్నీ చేయడం కూడా చాలా అంత ఈజీ పని కాదు కదా చాలా హార్డ్తో కూడుకున్న పనే కదండి అలా పెట్టడం స్టాల్స్ అవన్నీ తెచ్చుకోవడం కార్లో తెచ్చుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ చూడండి అంతా ఫుడ్ ఫెస్టివల్ అని అనుకోవటమే కానీ చాలా ఎక్కువ మన ఇండియన్ వెరైటీసే అనమాట ఇక్కడ ఈ వెరైటీస్ కానీ అన్ని స్టాల్స్ అన్నీ కూడా మన ఇండియా అవే ఇక్కడ వాళ్ళ మెక్డొనాల్డ్స్ కానీ బర్గర్స్ కానీ ఇవన్నీ ఏమీ లేవు ఇంకా వేరే క్రైస్ట్ చర్చ్ ఫుడ్ ఫెస్టివల్ అంటే ఇంకా ఇంగ్లీష్ వాళ్ళ ఫుడ్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అంతా ఎక్కువ బిర్యానీ పకోడీ ఇదంతా సమోసా ఎంత రేటు ఇవన్నీ కూడా ఏమేమి ఎంత ప్రైస్ అనేది బోర్డు చూడండి స్ట్రీట్ ట్విస్ట్ ఇక్కడ కూడా అది కూడా వీళ్ళు ఒక వన్ ఆఫ్ ద ఇండియన్ బిజినెస్ చేసేవాళ్ళు అనమాట ఇదంతా ఇక్కడంతా కూడా ఫ్యాషన్ షో జరుగుతుంది ఈ ఫ్యాషన్ షో చూడండి అంత కపుల్స్ లాగా అంటే కపుల్స్ కాదు జోడీ లాగా వచ్చి ఎలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అంత చాలామంది ఈ ఫ్యాషన్ షోలో ఆర్గనైజ్ చేశారు జనం టూ మచ్ క్రౌడ్ ఉందన్నమాట అందుకే ఎదరికెళ్ళి తీయలేకపోయాను అయినా కూడా కనిపిస్తూ ఉంది చూడండి ఇందాక ఫస్ట్లో ఫ్యాషన్ షోకి వీళ్ళంతా ఫోటోలు అన్నీ దిగుతూ ఉన్నారు ఆ అబ్బాయి అమ్మాయి చూడండి ఎలా
ఒకరి తర్వాత ఒకరు ర్యాంప్ వాకింగ్ అనమాట. ర్యాంప్ వాక్ కూడా డిఫరెంట్ మన ఇండియాలో వేసుకునే డ్రెస్కు అంతా కూడా డ్రెస్సులు వేసుకుని ర్యాంప్ వాకింగ్ చేశారన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళు. పిల్లలు ఇది వచ్చేసరికి నేను మిస్ అయ్యాను అనుకుంటా, లేకపోతే ముందు కనిపిస్తున్నట్టుంది. వీళ్ళంతా నేచర్ని ఎలా మనం ఎర్త్ని ఎలా కాపాడాలి ఏంటి అనేది ఒక పెయింట్ లాగా తీసుకొచ్చి చూపించారు. ర్యాంప్ వాకింగ్ అంత ఒక్కొక్క దీన్ని మన సేవ్ ఎర్త్ ఫ్యూచర్ జనరేషన్కి ఎర్త్ని ఎలా సేవ్ చేయాలి ఏంటి అనే దాని గురించి వీళ్ళు ఇవంతా కూడా ఆర్ట్లు అన్నీ వేసి ఎలా తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. అది ఆ ప్యాంటు షర్ట్ వేసుకున్న అమ్మాయి మొత్తం ఆర్గనైజ్ చేసింది అనమాట. ఆ అమ్మాయి చాలా బాగా ఆర్గనైజ్ చేసింది. ఈ స్టేజ్ అంతా కట్టడం అంటే ఇక్కడ పర్ అవర్ పే చేయాలన్నమాట. ఏదైనా కూడా అవర్లీ లెక్క మనం తీసుకుంటాము జాబ్లో, అలాగే మనం ఏ పనికైనా అవర్లీ లెక్క పే చేయాలి. ఇదంతా కూడా ఇంత స్టేజ్ కట్టడం అంటే ఇక్కడ అంత ఈజీతో కూడుకున్న పని కాదు. అలాగే పైన డ్రోన్ చూడండి, అంతా కూడా వీడియో మొత్తం డ్రోన్ షూట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా జనం ఇంకంతా మేము ఎక్కడో వెనకాలండి తీయాల్సి వచ్చింది. అప్పటికి వెనకాల వాళ్ళంతా కూర్చోండి నిలబడకండి అలా అంటూ ఉంటే ఇంకా పక్క నుండి నేను మీ అందరికీ చూపించాలని చెప్పేసి పక్క నుండి వీడియో షూట్ చేస్తున్నాను. అంతా ఇంకా ఇక్కడ దగ్గరలో ఈ విధంగా ఉన్నారు. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు జనం వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ అసలు ఖాళీ లేకోకుండా ఉందన్నమాట ఆ రోజు. అట్లనే లండన్ నుంచి గ్రూప్ అంటే డాన్సర్స్ని కూడా పిలిపించారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారనమాట. ఏదైనా ఫెస్టివల్స్కి అలాగే బర్త్డే పార్టీస్కి ఏదైనా మన ప్రోగ్రామ్స్ ఏమైనా అంటే వాళ్ళు ఆ డ్యాన్స్ వాళ్ళని ఇంత అని పే చేసి తీసుకొచ్చి రావచ్చు. అట్లానే ఇక్కడ అంతా అమ్మాయిలు వాళ్ళంతా కూడా డ్యాన్స్లు అవన్నీ కూడా మార్నింగ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. కానీ మేము 1:30కి అలా వెళ్ళాం అనమాట. ఇంక వీకెండ్ కదా, సాటర్డేలో లేట్గా లేచి అలా వెళ్దాము వద్దనుకుంటే వెళ్ళాము. డోర్ సెట్ మేళ చూడండి ఎలా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఇంకా అంతా పిల్లలతోటి ఫ్యామిలీలు ఇంకా ఫుల్ బాగా ఎంజాయ్ అనమాట. ఆ రోజు అంతా కూడా ఎంత ఎంజాయ్మెంట్ అంటే అంత ఎంజాయ్మెంట్. మన ఇండియన్స్కి ఏదో ఒకటి అమావాస్యకి పౌర్ణానికి ఒక ఫెస్టివల్ దొరికినట్టు ఇలాంటివి ఏదైనా సమ్మర్ అప్పుడు ఒక 2-3 జరిగితే ఆ టైంకే ఇంకా మంచి బట్టలు వేసుకోవటం. అట్లా మిగతా టైం అంతా కూడా వింటర్ కదా, ఇంకెప్పుడు ఎంత మంచి బట్టలు వేసుకున్నా దానిపైన స్వెటర్ వేసుకోవాలి, కోటు వేసుకోవాలి, బూట్లు వేసుకోవాలి, మఫలరు, టోపీ, గ్లౌజెస్ అన్నీ వేసుకునేసరికి నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకోవాలి మనకి ఇక్కడ అంత తెలియదు. సమ్మర్ వస్తే మాత్రం ఇంకా ఫుల్ మన వాళ్ళు ఇంత ఈ మాత్రమైనా మంచి బట్టలు వేసుకున్నారు. అదే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అయితే హాఫ్ నిక్కర్లు, స్లీవ్లెస్లు, అంత మగవాళ్ళు అయితే అసలు ఒక నిక్కర్ వేసుకుంటారు, టాపు ఏమి వేసుకోకుండా. అట్లానే ఈ సమ్మర్కి ఉండలేక బట్టలంతా కూడా అసలు ఫుల్ బట్టలు కూడా వేసుకోరు అనమాట. అంత ఇదిగా ఉంటుంది. ఇంకా వీళ్ళు అంతా ప్యాంటు షర్ట్లు, కొంతమంది ఆడవాళ్ళు పంజాబీ డ్రెస్సులు, శారీస్ ఆ విధంగా కూడా కట్టుకుని వచ్చారు. కానీ ఇంక బ్రిటిష్ వాళ్ళు అయితే అసలు మనం ఈ సమ్మర్లో అసలు బట్టలు ఒంటి మీద ఉంటాయో ఉండవు అన్నట్టే ఉంటారనమాట. బీచ్ల్లో వాటర్లో పడి దొల్లుతూ ఉంటారు. ఎందుకంటే చలి దేశం కదా, కొద్దిగా వేడి ఎండ వచ్చినా వీళ్ళు తట్టుకోలేరు అనమాట. ఈ విధంగా చూడండి అంతా కూడా అంత బాగా సన్నేం లేదు, కొంచెం మబ్బులన్నీ చూడండి, మేఘాలు క్లౌడీగానే ఉన్నాయి. దానికే మనకి ఎంతో సన్న వచ్చేసిన ఫీలింగ్స్తో ఇక అసలు మన ఇండియన్స్ హడావుడి అంతా ఇంత ఉండదు అసలు. ఇంకా ఫుల్ జనం అంటే జనం. నేనుండే ఏరియాలో తీసాను అనమాట. ఇంకా అవతల వైపు పిల్లలు పార్కులో ఆడుకోవడం, అంతా జనం ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చిన చోట అట్లా కూర్చోవడం, మ్యాట్లు వేసుకొని ఫుడ్లు వాళ్ళు తెచ్చుకొని తినొచ్చు, లేకపోతే ఇక్కడ కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ ఫుడ్డు మేళాలో అంతా కూడా. First from after 3 months. And the last one? Look at this. See how cute he is. Shania Siddiq. Oh my god. Go for it, Neha. Okay, give me my own. Dearest Neha. Thank you. So that's all our little ones. Moving on to the adults.
First we have Pooja Shah. Can we have Pooja on stage, please? Pooja. Can I request all the fashion show participants on stage, please? All the adult participants, please. So that's Pooja Shah. Pooja, come on! पूजा के लिए तालियां बजाइए. यहाँ पे तो आज इतनी देवियां आ गई है ना. Oh my God! All the color. Meenakshi Mahendra. Meenakshi. Jyotsna Jain. Jyotsna Jain. And Kritika Bose. Come on guys, थोड़ा तो एंटू दिखाओ. Give them a big Kritika round of Bose. applause. सब सो रहे हैं. जागो जागो डोरसेट मेला में आए हो. विहान DJ. चौहान. डीजे अभी बाकी है मेरे पास. विहान. विहान चौहान. विहान. विहान. There he is. विहान. This side. This side. This side. Anthony George. Anthony George. Anthony. Reena Chauhan. Reena Chauhan. And next on line we have Ekta Suralia. Ekta. Sneha Narayan. Shivani Verma. Shivani Verma. Nishta Mani. Nishta. Mitali Mawani. Mitali. And finally, Rishabh Kumar Singh. This girl, Neha. Thank you very much, and we all love you. Thank you. And then go and get something back. ये तुम्हारा चिकन बिरयानी. I just wanted to say a huge thank you. I think everybody enjoyed it, from small children to grown-ups and elderly people as well. Thoroughly enjoyed the fashion show. And without this lovely lady in the center here, it would not have happened. So once again, please put all your energy from your bottom of your heart and just say thank you in the words of applause. Please, a big applause. Thank you. Okay, so fashion show is over and we can't wait for next year, 2025. I hope she will bring మళ్ళీ ఒకసారి స్టాల్స్ చూద్దాం. చూడండి ఎలా ఉండేవి స్టాల్స్ అంతా కూడా. చిన్న చిన్న గుడారాల్లాగా ఎలా పెట్టుకున్నారు. ఇట్లా ఎక్కడ ఈ సమ్మర్లో ఎక్కడ జరిగితే అక్కడికే ఇంకా వెళ్తూ ఉంటారనమాట ఈ స్టాల్స్. వైగై ఫుడ్, ఇక్కడ వైగై ఫుడ్ అంటే చెన్నై వాళ్ళది. వీళ్ళు ఇక్కడ వాళ్ళకి ఒక స్టోరు ఉందన్నమాట. ఆ స్టోర్ వాళ్ళు కూడా అలా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నారు అంతా కూడా ఈ స్టోర్స్. ఇవన్నీ ఇక్కడ లోకల్గా ఏదన్నా మన బర్త్డే పార్టీస్కి కానీ వీటికి కానీ వీళ్ళంతా కూడా మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకోవచ్చు. వీళ్ళ ఆర్డర్ మీద కూడా చేస్తారు. వీళ్ళంతా హోమ్ బిజినెస్ అనమాట. ఇంట్లో ఉండి చేసుకుంటూ ఉంటారు. అలాగే బయట రెస్టారెంట్లో అట్లా అంతే 1-2 ఉన్నాయి వీళ్ళందరివి.
మొత్తం కూడా ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళ దోశ వాళ్ళు, మన తెలుగు అనేది ఏమి ఎక్కువ లేవు అసలు ఇక్కడ. ఓన్లీ ఇండియన్స్ అంటే ఇండియా పేరు పెట్టుకొని వీళ్ళు డిఫరెంట్ ఇది ఇక్కడ చూడండి దోశ ఎంత పెద్దగా తయారు చేస్తున్నారు. దోశ కూడా అంతా కూడా ఇదంతా మెనూ ఏమేమి వాళ్ళు తయారు చేస్తారు ఏంటనేది కూడా దోశ మ్యాజిక్ అంట అట్లా పేరు. కొన్ని మాకు తెలియదు, ఇక్కడికి వచ్చినాకే చూసామన్నమాట. ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా, ఎక్కువగా బయట ఆర్డర్ అదే చేసుకొని నాకు కోకోనట్ చట్నీ అనేది ఒకటే తెలుసు. అది కూడా నార్త్ ఇండియన్ తెలుగు వాళ్ళు రెండు కంబైన్డ్గా పార్ట్నర్షిప్ మీద వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని. అది హోమ్ బిజినెస్, ఇంట్లో ఉండి చేసుకోవడం. ఎవరైనా గ్రూపులో ఆర్డర్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకుని మనకి తయారు చేస్తారు. ప్రతి వీక్ మెనూ ఒకటి ఉంటుంది, మెనూ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు. అది కావాలంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇంటికి కూడా తెచ్చిస్తారు. అలాగే లేకపోతే పికింగ్ పాయింట్ ఒకటి ఉంటే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూడాలి డ్యాన్స్. వీళ్ళే లండన్ నుంచి తెప్పించారంటే వీళ్ళు ఎక్కువ అన్ని ప్రోగ్రాంకి మన లండన్లో పెద్ద ఇది కదా, తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కదా, ఈ బర్త్డే పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏటికైనా కూడా గుజరాతీ వాళ్ళు ఎక్కువ ఫెస్టివల్ అంటే వాళ్ళ మ్యారేజ్లు వాటికి డ్యాన్స్లు వేపిస్తారు కదా, వీళ్ళతో ప్రోగ్రామ్ చేయించుకుంటారంట. ఇంకా అస్సలు మామూలుగా లేదు అసలు. డ్యాన్స్ ముగ్గురు అసలు ఎన్ని పాటలకి డ్యాన్స్ వేశారో. కాకపోతే నేను కొన్ని వీడియో తీశాను, ఎందుకంటే 1-2 చూసినా సరిపోతుంది కదా అనేసి. అసలు మామూలు విరగ తీశారండి వాళ్ళది. ఎప్పుడన్నా మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఉపయోగపడతాం, ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు అనేసి వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా నేను తీసుకున్నాను. ఆ అమ్మాయిలు ముగ్గురు అసలు ఎంత బాగా, వాళ్ళ ముగ్గురు కూడా పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారంట. కానీ అసలు వాళ్ళు వేసే డ్యాన్స్కి కింద వాళ్ళు డ్యాన్స్ వాళ్ళు కూడా ఊపు వచ్చి అసలు వాళ్ళతో పాటు ఏమి డ్యాన్స్ చేశారంటే అసలు చూడండి. అసలు ఆ మధ్యలో అమ్మాయికి అయితే అసలు ఈ అమ్మాయికి బోన్స్ అవన్నీ ఉన్నాయా లేవా అన్నట్టు ఆ విధంగా వంగి అసలు ఎంత బాగా డ్యాన్స్ చేసిందంటే అంత బాగా డ్యాన్స్ చేశారు వాళ్ళు ముగ్గురు కూడా. వాళ్ళతో చాలామంది సెల్ఫీలు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోస్, వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా అసలు ఎలా ఏదైనా మన వాళ్ళు ఏదో ఒక ఇదంటే ఇది అన్నట్టుగా ఎంకరేజ్ చేయడానికి ముందే ఉంటారు. అలాగే దాన్ని వెనకాల బ్యాక్ సైడ్ ఏదైనా అంటానికి కూడా ముందే ఉంటారు. కానీ వాళ్ళని కేవసం అసలు ఎగబడి వాళ్ళు స్టేజ్ దిగిన తర్వాత ఎగబడి ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేశారంటే ఆ విధంగా వాళ్ళు మాత్రం వచ్చిన వాళ్ళందరికీ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి, ఫోటోలు ఇచ్చి, వీడియోస్ ఇచ్చి అసలు అలుపు సొలుపు లేకోకుండా వేసిన వాళ్ళు వేస్తూనే ఉన్నారు. అసలు కంటిన్యూగా హాఫ్ అన్ అవర్, మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ కంటిన్యూగా డ్యాన్స్, ఒక పాట తర్వాత ఒక పాట, ఒక పాట తర్వాత ఒక పాటకి డ్యాన్స్ వేస్తూనే ఉన్నారన్నమాట ఆ ముగ్గురు అయితే కనుక. అసలు వాళ్ళు మాత్రం నేను అంటే చూస్తాం కానీ వీడియోస్ వాటిలో చూస్తాం కానీ లైవ్గా మేము వచ్చి దాదాపు 15 years అవుతుంది. 15 yearsలో లైవ్గా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూసిందైతే ఇక్కడే అన్నమాట. అంటే కొన్ని మన ఉగాదికి, దీపావళికి వాటికి వేస్తారు, పిల్లలు అందరూ కూడా వేస్తారు. కాకపోతే అవుట్ సైడ్ నేను చెప్పేది మామూలుగా ఇండోర్ ఆటలు అంటే మనం ఉగాది, మా పాప కూడా వేసింది ఉగాదికి, దీపావళికి వాటికి మా పిల్లలు కూడా వేశారు డ్యాన్సులు. కాకపోతే ఒక గ్రౌండ్లో ఒక పార్కులో ఇట్లా స్టేజ్ కట్టి డ్యాన్స్ వేసి అది పెద్ద స్పీకర్లో లౌడ్గా అసలు ఇక్కడ ఎక్కువ పక్కన వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తేనే కంప్లైంట్ చేసే కంట్రీలో, అది యూకేలో ఒకరికొకరు సైలెంట్గా చాలా మనం ఉండదు పక్కన వాళ్ళకే తెలియనంత సైలెన్స్గా ఉండే కంట్రీలో అసలు పెద్ద స్పీకర్లు పెట్టి లౌడ్గా అసలు ఎంత బాగా అంటే అంత బాగా డ్యాన్స్ కానీ ఇది కానీ చాలా బాగా చేశారనమాట. ఈ అబ్బాయి అయితే ఇతను ఓన్గా పాట పాడుతూ ఉన్నాడు. దీని స్పాన్సర్షిప్ మలబార్ గోల్డ్ ఒకటి ఇంకయ్యో చెప్పారండి వాళ్ళంతా కూడా, వీళ్ళు స్పాన్సర్షిప్ చేశారనేసి. ఇక్కడ లండన్లో తనిష్క్ కానీ మలబార్ గోల్డ్ కానీ అన్నీ ఫేమస్, చెన్నై ఇవన్నీ కూడా చాలా ఇవి ఉన్నాయి కదా జ్యువెలరీ షాపులు అవన్నీ, వాళ్ళంతా కూడా స్పాన్సర్షిప్ చేశారు. ఇది డీజే అభి అంటే ఇతను డీజే అభి వాళ్ళ ట్రూప్ పేరు డీజే అభి. ఆ డీజే అభి వాళ్ళు వీళ్ళు ఈ డ్యాన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసింది
ఇప్పుడు డీజేలు మనకు ఒక ఫంక్షన్స్ కాటికి డీజేలు వెళ్తారు కదా, ఇక్కడ లండన్లో కూడా ఇట్లా డీజే ఉన్నాయి. అతని పేరు డీజే అభి అంట. ఎవరైనా మీకు కావాలంటే అతను గూగుల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో కానీ చూసుకుని మీకు ఏమైనా ఫంక్షన్స్ కావాలనుకుంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డీజే అభి అనేసి వాళ్ళు ఇక్కడ యూకేలో ఉంటారు. యూకేలో ఉన్న ఫంక్షన్స్ వాటికి వీళ్ళు డీజే అన్నీ వాయిస్తాం అన్నీ చేస్తారనమాట. ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు. ఇద్దరు అమ్మాయిలు కూడా చూడండి ఎలా వేస్తున్నారు. ఓకే, ఆ ముగ్గురు వేసిన వాళ్ళు స్పీడ్గా ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు అంటే వీళ్ళు కొంచెం ఓకే అనిపించింది. అంత బాగా కాకపోతే నార్మల్ డ్యాన్స్ అనమాట, ఇది ఫాస్ట్ బీట్ కాదు. అందుకనే మనకి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. కానీ ఆ ముగ్గురు అమ్మాయిలు వేసిన డ్యాన్స్కి మాత్రం అందరూ ఊగిపోయారు. అసలు ఆ ఈవినింగ్ అయిపోయిన ఫుల్ ఎనర్జీ అనమాట. అంత ఎనర్జీతో ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు చూడండి, ఆ ముగ్గురు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కొంచెంసేపు. వాళ్ళ ముగ్గురు వేస్తున్నప్పుడు ఈ రెడ్ బ్లాక్ వేసుకున్న డ్రెస్ వేసుకున్న వాళ్ళు ముగ్గురు వచ్చి ఇక్కడ కూర్చొని చూస్తున్నారు అనమాట. తర్వాత వీళ్ళు వేస్తారు. అసలు మామూలుగా వీళ్ళు ఎరగా తీసేశారనమాట. అలాగే ఇక్కడ ఏదన్నా బయట ఏదైనా ప్రోగ్రామ్స్ జరగాలంటే ఆ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఆ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకుని అన్నీ అగ్రీ అయినాకే ఒక బయట ప్రోగ్రామ్కి అలౌ చేస్తారు. లేకపోతే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా ఏదైనా కూడా చాలా రిస్క్తో కూడిందనమాట. మనకి ఇండియాలో లాగా వెంటనే అలా మాఫీ చేయటం అట్లా ఏముండదు. ఏదైనా ఇక్కడ ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే కూడా అవన్నీ బ్యాన్ చేసేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఇదవుతాయి అనమాట. చూడండి ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్కి మళ్ళీ వాళ్ళకి తగ్గట్టు ఏదైనా ఎన్హెచ్ఎస్ వాళ్ళు అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళందరూ కూడా అంబులెన్స్ కనిపిస్తుంది కదా, ఒక 10 మంది దాకా ఉన్నారనమాట. ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఇంజ్యూర్ అయినా ఏదైనా ఫస్ట్ ఎయిడ్ కానీ అలా అనేసి వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇదంతా కౌన్సిల్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్తో కూడుకున్న పని. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ జూన్ నెల ఇలా డోర్ సెట్ మేళా జరుగుతూ ఉంటుంది అనమాట. దానికి ప్రతి సంవత్సరం మేమైతే ఇప్పుడు ఇంతవరకు రాలేదు. ఫస్ట్ టైం సరే ఖాళీగానే ఉన్నాం కదా చూద్దామనేసి వచ్చాము. అలాగే వీడియో కూడా షూట్ చేసి మీకు చూపిద్దామని వీడియో షూట్ చేశాను. వీళ్ళందరూ 5గురు కూడా చూడండి ఒకే కలర్, కొంచెం డిఫరెంట్ కలర్స్ వేసుకుని ఒకే టైపు డ్రెస్సెస్ వేసుకుని ఏ విధంగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇవంతా కూడా మొత్తం నేను చాలా వరకు కవర్ చేశాను. ఇంకా చాలా వీడియోస్ తీశాను కానీ ఇంకా ఎక్కువ పెడితే లెంగ్త్ ఎక్కువైపోయింది. ఇప్పటికే 30 minutes అయిపోయింది. కాకపోతే ఇదంతా చూడటానికి కొంచెం పెడితే బాగోదని మొత్తం అప్లోడ్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం